అందరికీ నమస్కారం. నా పేరు కొదమగుండ్ల నగేష్. నేను నేరేడు జిల్లా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శిని. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను ఏదైతుందో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషను అగ్రకులంలో ఉన్న పేదలకు, నిరుపేదలకు మాత్రమే 10% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానాన్ని అమలు జరపడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అగ్రకులాలు జనాభాలో కేవలం 2% మందే ఉన్నారు. అంటే 2% మంది ఉన్నటువంటి ఈ అగ్రకులాలకు ఒకేసారి 10% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఉద్యోగాలు కూడా అగ్రకులాలకు సంబంధించిన వారికి ఉద్యోగాలు పోవడం అనేది జరుగుతుంది. వాస్తవమైనటువంటి అగ్రకులం ఉన్నటువంటి పేదలకు కానీ, నిరుపేదలకు కానీ ఈ యొక్క రిజర్వేషన్లు చెందట్లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ విధానాన్ని చట్ట సవరణ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి డిఎస్సి ఫలితాల్లో కూడా అదే విధానం అమలు జరిపారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మేము ఈడబ్ల్యూఎస్ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడతలేదు. దాంట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపిష్టాన్ని చట్ట సవరణ చేసి వాస్తవంగా ఉన్నటువంటి అగ్రకులంలో ఉన్నటువంటి పేదలకు, నిరుపేదలకు ఈ యొక్క రిజర్వేషన్ శాతాన్ని అమలు జరిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధానం కనుక భారతదేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ కొనసాగితే భవిష్యత్తులో ఈ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఈ ఉద్యోగాలు రాక నిరుద్యోగం పెరిగి వాళ్ళు ఇంకా బజార్న పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ 2% ఉన్నటువంటి అగ్రకులాలు ఉన్నటువంటి 2% అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సరికాదని చెప్పేసి మా యొక్క భావన. వెంటనే దీన్ని ఆలోచన చేసి చట్ట సవరణ చేయాలని, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.